హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో గ్రోసరీ ఫిల్లింగ్ అండ్ సర్దుకోవడం అండి. ఈరోజు వీడియో అందులోనే నా దగ్గర అయితే కనుక ఇలా మనం ఏదైనా తీసుకుంటాం కదండి, దానికి డబ్బాలు వస్తాయిగా. సో దానినే నేను పడేయకుండా వాటినే యూజ్ చేసుకుంటాను అనమాట. స్టోరేజ్ బాక్సులు అనమాట. అలాగే నేను ఇక్కడ చేసుకుంటున్నాను. అక్కడ చూశారు కదా మీరు ఫస్ట్ బెల్లం బాటిల్స్ అండి. అవి బెల్లం డబ్బాలు అనమాట. వాటిని నేను రీయూజ్ చేసుకున్నాను పడేయకుండా. అలానే ఇక్కడ ఈ సీసాలు చూస్తే కనుక ఇవి కూడాను హనీ బాటిల్స్ అండ్ జామ్ బాటిల్స్ ఇవే ఉంటాయండి ఎక్కువను. తర్వాత ఆ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇంకా పచ్చడి బాటిల్స్ కూడా ఉంటాయి. పచ్చళ్ళు ఎక్కువ తీసుకోం కనుక 1-2 ఉంటాయి అంతే. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కదా, అవి మాత్రం నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఒక సెట్ తీసుకున్నాను అంతే అండి. ఇంకా ఏది కూడాను నేను తీసుకునేవి కాదనమాట. ఇలా మన దగ్గర ఉన్నప్పుడు వాటిని యూజ్ చేసుకోవాలి, కానీ వాటిని పడేసి మళ్ళీ మనం డబ్బులు పెట్టి కొత్త గాజుల బాటిల్స్ అని, గాజు సీసాలని ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి మనీ అనేది వేస్ట్ అవుతుంది కదా. సో అలా చేయకుండా మన ఇంట్లో వాడే వాటితోని మనం తీసుకొచ్చే వాటితోని ఇంకా వాటిని క్లీన్ చేసి అయిపోయాక పడేయకుండా వాటిని క్లీన్ చేసి ఇలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మనలో చాలామందికి నైట్ టైము సరుకులు సర్దుకునే అలవాటు ఉంటుంది కదండి. అవునా? నాకు కూడా అండి. నేను కూడా ఒకదాన్నే అందులో అన్నమాట. మీ అందరిలో నేను కూడా ఒకదాన్నే అన్నమాట. చాలామందికి కూడా అలవాటు ఉంటుందండి నైట్ టైంలో సామాన్లు సర్దుకోవడం అనేది. అంటే ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది ఏంటి అనేది. నేనైతే క్లీనింగ్ చేసేటప్పుడు అయితే పెట్టేస్తాను నార్మల్గా, కానీ మళ్ళీ తిరిగి చూసుకుంటే కనుక దాన్ని అక్కడ పెడితే బాగున్ను, దీన్ని ఇక్కడ పెడితే బాగున్ను అనే థాట్ వస్తుందన్నమాట. సో నేనైతే అలా చేసేస్తాను. ఏది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మళ్ళీ చూసుకొని అలా చేసేస్తాను. మళ్ళీ ప్రతి నెల కూడా ఒకేలాగా ఉంచనండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఒక సెల్ఫ్లో ఉన్నవి ఇంకొక సెల్ఫ్కి చేంజ్ చేస్తుంటాను అనమాట. మళ్ళీ ఇంకొక సెల్ఫ్లో ఉన్నవి ఇంకొక సెల్ఫ్కి చేంజ్ చేస్తుంటాను. అలా చేంజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా చేసుకుంటేనే మన మైండ్ కూడా అంటే రిలీఫ్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా మంత్లీ చేంజ్ అవుతుంటే బాగుంటుంది కదా మనకి కూడాను. సో అలాగే అన్నమాట నేను చేసుకుంటాను. నాకు నచ్చినట్లు నేను చేసుకుంటాను అనమాట. ఇది మన సామ్రాజ్యం కదా, ఒక వంటగది మాత్రమే మన సామ్రాజ్యం. మిగిలిందంతా కూడా అందరిది కలిసి ఉంటుంది కదా. మనది అయితేనే కాదనమాట. ఒక వంటగది మాత్రం మన సామ్రాజ్యం కనుక మనకి నచ్చినట్లు మనం చేసుకోవచ్చు. అందులో హ్యాపీ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా చేయకపోతే కనుక ఇలా చేసి చూడండి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మనం ఎప్పుడు కూడా వంటగదిలోనే ఉంటాం కనుక ఇంకొంచెం బాగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అలా అనమాట. ఇంకా చాలామంది చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. నాకు కూడా అలానే ఉంది, కానీ చేసుకోవాలని ఆలోచన ఉంటే సరిపోదండి. ఆలోచనతో పాటు టైం కూడా ఉండాలి. అలాగే టైం ఉంటే మనకి నచ్చినవి ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదు అంటే టైం లేదు అని అనుకుంటే అమౌంట్ అయినా పెట్టాలి దానికోసమని. సో ఆ రెండు ఏవి నాకు పెద్దగా అనుకూలించట్లేదు కనుక నేను డెకరేట్ చేసుకోవట్లేదు. ఎప్పటికైనా ఆ రోజు వస్తుంది, చేస్తాను, మీకు చూపిస్తాను కూడాను. ఇంకా అవైతే సర్దేశానండి ఆ నైట్ టైంలో. నెక్స్ట్ అవి సర్దేశాక ఇంకా గ్రోసరీ అనేది ఫిల్ చేసుకుంటాను అనమాట. మీకు చెప్పాను కదా, ఆ డబ్బాలు అవి కూడాను బెల్లం తాలూకువే అండి. ఇవన్నీ కూడాను బెల్లం డబ్బాలు. ఇలా డబ్బాలతో బెల్లాన్ని తీసుకుంటే ఆ బెల్లం బాగుంది మాకు, అందుకని మేము అలా తీసుకుంటాం అనమాట. ఆ డబ్బాలతో వచ్చినవి ఆ డబ్బాలనే నేను రీయూజ్ చేసుకుంటాను. అందులోనే అన్నీ వేసేస్తానమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ డబ్బాలు పెద్దవి, అవి నేను పంజాబ్లో తీసుకున్నానండి. మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాను అనమాట. 3 సెట్లు వస్తాయి అవి. ఇంకా
ఏదైనా మనమంటూ ఒంటరిగా ఉండి అవన్నీ చేయలేం కదా. ఏదో ఒకటి వీడియో కానీ ఏవైనా సాంగ్స్ కానీ వింటూ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో నేనైతే వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నాను కదా, దాన్ని చూస్తున్నాను అనమాట. వినిలా మేడం అని ఒకరు ఉన్నారు వెయిట్ లాస్ వాళ్ళు, బాగా సజెస్ట్ చేస్తారనమాట. సో నేను అలా వింటున్నాను, మనకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి. ఇంకా ఇవి కూడాను పంజాబ్లోనే తీసుకున్నానండి, ఆ పింక్ కలర్ కూడా. మిగిలినవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. ఇలా అన్నింటినీ కూడా ఫిల్లింగ్ చేసుకున్నాను. ఇడ్లీ రైస్ ఒక దాంట్లో, బాస్మతి రైస్ ఒక దాంట్లో, అలా అన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారండి టైం ఎంత అయిందో, 10 o'clock అయిపోయిందండి. అంటే మా వారు వచ్చే టైం అయింది, వచ్చేసారు కూడాను. అందుకని నేను ఇది ఆఫ్ చేశాను అనమాట. నైట్లో పిల్లలు పడుకున్న తర్వాత 9కి పడుకుని పోతారు, నా పనులన్నీ అయిపోతాయి అప్పటికి. సో ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ఇలా సర్దుతున్నాను. 10 o'clock అలా, 10 o'clock వరకు ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన భోజనం చేశారు. ఇంకా నేను కూడాను పడుకుని పోతానని అవన్నీ ఎక్కడెక్కడ విడిచిపెట్టేశానండి. మీరు చూసినవన్నీ కూడా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేశానన్నమాట. మిగిలినవన్నీ కూడా ఇలానే ఉంచేసాను, ఎక్కడొక్కడ పెట్టేశాను. మిగిలినవన్నీ ఇలా ఉంచేసాను అనమాట. వెళ్ళి పడుకుని పోయాము. ఇంకా మార్నింగ్ అయితే లేచి దాన్ని సర్దుకుందామని చెప్పేసి ఇదిగోండి మార్నింగ్ అయితే లేచాము. ఆ నెక్స్ట్ డే సండే అనమాట, లేట్గానే లేచాము. ఇంకా ఇవన్నీ కూడా పక్కకు తీసేసి మరి వంట అవి చేసుకోవాలి కదండి, టిఫిన్ లంచ్ అన్నీ చేసుకోవాలిగా. అవన్నీ అక్కడ ఉంటే కుదరదు కదా అని చెప్పేసి నేను వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ అవి నేను నైట్కే సర్దానండి. మరి అప్పుడే ఫ్రీ టైం ఉంటుందన్నమాట, మిగిలిన పనులు ఏమీ లేకుండా. మళ్ళీ నేను దాన్ని నైట్ టైమే సర్దుకున్నాను, చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఏమున్నాయో అవన్నీ కూడా తీసి పెట్టేశాను ఫస్ట్ బయట. ఆ తర్వాత ఏం కావాలి ఏంటి అనేది చూసుకొని వంట స్టార్ట్ చేయడమే. ఫస్ట్ అయితే ఇది పుదీనా చట్నీ అండి, నిన్న చేశానన్నమాట, అదే ముందు రోజు చేశాను. ఇలా ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ మనం లేవగానే తీసి బయట పెట్టుకుంటే మనకి అవి కొంచెం కూలింగ్ అనేది తగ్గుతుంది కదా, మనం తినడానికైనా అండ్ అలాగే గ్యాస్ పైన పెట్టి వేడి చేయడానికైనా బాగుంటుందన్నమాట. అదే కూలింగ్ పైన గ్యాస్ పైన పెట్టి వేడి చేస్తే గ్యాస్ ఎక్కువ కాలుతుంది కదా. సో అందుకని కొంచెం ముందుగానే తీసి పెట్టుకుంటే అప్పటికి కొంచెమైనా కూలింగ్ తగ్గి ఉంటుంది, బాగుంటుంది. మేమైతే చాయ్ తాగేసాము. ఇంకా పిల్లలకి అని చెప్పేసి దోశల్ని ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ కోసం. నా దోశ పెనం చూసి నవ్వొద్దు, ఇది చాలా సంవత్సరాలు అయిపోయిందండి, తీసుకోవాలి దోశ పెనం కూడాను. చూస్తున్నాము. ఇంకా ఈ పిండితో మనం స్పాంజీగా ఉండే దోశ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆ స్పాంజీగా ఉండే దోశ అనేది ఇలా కంటే కూడా. అది అంటే రుబ్బిన నెక్స్ట్ డే కంటే ఇంకా నెక్స్ట్ డే బాగుంటుందన్నమాట. అలా వేస్తాను నేను. ఫస్ట్ డే ఇలా వేశాక ఆ నెక్స్ట్ డే అలా వేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసిస్తానన్నమాట, ఆ దోశల్లోనే అలా చేసి ఇస్తుంటాను. బాగుంటుంది, తినేస్తారు కూడాను. రోజు ఒకేలాంటి దోశలైనా విసుగొస్తుంది కదా వాళ్ళకి కూడా తినడానికి. సో అలా చేస్తానన్నమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అన్నమాట. క్యారెట్ దోశ ఒకసారి, ఎగ్ దోశ ఒకసారి, ఇలా దోశలు అయితే పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టేశానండి. అది పుదీనా చట్నీ ఇంకా కోకోనట్ చట్నీ అనమాట. రెండు కూడా నైట్ చేసినవేనండి, అందుకని మార్నింగ్కి నాకు ఈజీగా ఉందన్నమాట. నైట్ చేసినవి పెట్టుకున్నాను కనుక ఒక దోశలో వేసిస్తే చాలు అని ఇంకా వాళ్ళకి పెట్టేశాను. వాళ్ళు తిన్నారు, మేము కూడా తినేసాము. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదండి, దానికోసమని రెడీ చేస్తున్నాం అనమాట. ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకుంటాము. ఆయన ఉంటే కనుక, ఆయన ఇంటి దగ్గర ఉంటే కనుక నాకు ఫుల్ హెల్ప్ చేస్తారు ప్రతి దానిలో కూడాను. అది నాకు బాగుంటుంది, దానివల్ల నేను ఇంకొంచెం ఎక్కువ పనులు చేయగలను అనమాట, అలా హెల్ప్ చేయడం వల్ల. ఇంకా ఇక్కడైతే నేను బనానా ఫ్రై చేస్తున్నానండి, అదే అరటికాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది, చాలా ఈజీ కూడాను, ఎవరైనా చేసేయచ్చు. ఇలా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపులన్నీ వేసుకోండి. పోపులన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా అన్నీ వేసుకొని
కలిపేసేయండి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది కూడా ఫ్రై చేస్తాం కనుక అప్పుడు కూడా వేగుతాయి కనుక ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. తర్వాత అందులోని ఇంకా మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసి దానిలోనే ఉప్పు, పసుపు వేసేసి కలిపేయండి, మూతను పెట్టేయండి. కారం అయితే ఫస్ట్ వేయొద్దండి, అంటే కొంచెం హాఫ్ వరకు కుక్ అయింది అని అనుకున్నప్పుడు కారం వేస్తానన్నమాట. అంతవరకు నేను వెయ్యను, మరి మీ ఇష్టం ఎలా వేస్తారు అనేది. అలా ముందే కారం వేసిస్తే అడుగు పట్టేస్తుంది, అడుగు అంటేస్తుంది, బాగుండదు, అందుకని వెయ్యను. ఇంకా ఇందులోనే కొంచెం కుక్ అయిందండి, అందుకని చెప్పేసి కారం కొంచెం, అలానే గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను. మీ కూరకి తగ్గట్లు తీసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు అది ఉప్పు కారాలు అన్నీ వేసేసుకోండి. రెడీ అయిపోయిందండి ఇది. ఇందులోనే ఇంకా కొత్తిమీరని వేసుకుంటే అయిపోతుందన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పప్పుచారులోకి అయితే చాలా బాగుంటుంది, అలాగే రసంలోకి కూడా బాగుంటుంది. నేనైతే ఊరికనే తినేస్తానన్నమాట, పిల్లలు కూడా అలానే తినేస్తారు, బాగుంటుంది. ఇంకా ఇదైతే కనుక తోటకూర, నెక్స్ట్ ఉల్లికూర అంటాం కదా, అది ఇంకా టమాటా చేస్తానని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ కూర అయితే అయిపోయింది కదా, దీన్ని ఒక దానిలో తీసేసుకొని వాటిని అయితే సింక్లో వేసేసాను. తర్వాత ఇలా కొంచెం క్లీనింగ్ అనేది ఉంటుంది కదండి, అందరికీ ఉండే అలవాటే అనమాట. అది డస్ట్ అవుతుంటే మళ్ళీ తుడుచుకోవడం, అలా చేస్తుంటేనే నీట్గా ఉంటుంది కదండి. ఇంకా అక్కడైతే కూర కూడా అయిపోతుంది. ఇంకా నేను ఈ బనానాన్ని ఉంచేసాను అనమాట. వీటిని అయితే నార్మల్గా ఇంకా ఫ్రై చేద్దామని చెప్పి, పకోడీ ఇలా చేద్దామని చెప్పేసి ఉంచాను. సో ఈరోజు చేయను, ఈరోజు ఆల్రెడీ ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాన్ని తీసుకొని వెళ్ళి ఏవేవి ఫ్రిడ్జ్లో పెట్టాలో అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఏవేవి తింటామనేవి బయట పెట్టి ఇలా క్లీన్ అయితే చేసేస్తున్నానండి. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా. నాకు కూడా రోజు కుదరదండి అలా, ఒక్కొక్కసారి అలా చేస్తాను, ఇంకొకసారి డర్టీగానే ఉండిపోతుంటుంది. పనులన్నీ అయ్యాక అప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి వీడియోలో చూస్తుంటారుగా, పెడుతుంటాను, నేను అన్నీ కూడా న్యాచురల్గానే చేస్తుంటానండి, అంటే ఉన్నవి ఉన్నట్టుగానే చేస్తుంటాను అనమాట. వీడియో కోసమని ప్రత్యేకంగా ఏది చెయ్యను, నేను చేసుకునేవి మీకు చూపిస్తాను. అది డర్టీగా ఉన్నా, అంటే బాగాలేకపోయినా బాగున్నా సరే, నేను అలా తీసి చూపిస్తుంటాను. ఇక్కడైతే మా వారికి టైం అవుతుంది, భోజనం పెట్టేస్తాను. అన్నీ ఉంటేవి అన్నీ పెట్టేశాను అనమాట. పాలకూర, పప్పు, నెక్స్ట్ కాకరకాయ నిన్నటిది నెక్స్ట్ ఇప్పుడైతే 2 కూరలు చేశానుగా, అవి కూడా పెట్టేశాను. ఇంకా ఆయనైతే భోంచేస్తారు, ఆయన డ్యూటీకి వెళ్ళారు, మేము కూడా భోంచేస్తాము. ఆ తర్వాత ఉంటుందండి ఈ క్లీనింగ్ అనేది. అన్నీ కూడా తీసి అలా పెట్టుకుంటే, మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే ఆ తర్వాత ఇలా గిన్నెల్ని ప్రశాంతంగా తోముకోవచ్చు అన్నీ ఒకేసారి. నేనైతే ఎక్కువగా అన్నీ ఒకేసారి తోముతుంటానండి, అంటే అంత టైం కూడా ఉండదు మార్నింగే. ఆయనకి బీ షిఫ్ట్ కదా, సో బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ప్రిపేర్ చేసి ఆయనకి పెట్టి ఆయన వెళ్ళాక అప్పుడు ఈ పనులన్నీ కూల్గా చేసుకుంటాను అనమాట. ఆయన్ని పక్కన పెట్టుకొని ఆయన ఉంటుండగా మనం మన పని చేసుకుంటూ పోకూడదు అనమాట ఎప్పుడు కూడాను. ఆయనతో పాటు కూడా కాసేపు కూర్చొని అదండి ఇదండి అని చెప్పుకొని ఉంటే వాళ్ళకి కూడా బాగుంటుంది. మనం ఎప్పుడు మన పనే చేసుకొని ఉండకూడదు, వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకంటూ మన టైంని కేటాయించాలి. ఓకేనా అండి, నాకు తెలిసినవి నేను చెప్పాను. దీనిలో ఏమైనా తప్పు ఉంటే నన్ను, అంటే అలా ఎందుకు చేస్తారు, ఇలా చేయకూడదు అని చెప్పొచ్చు మీరు, ఓకేనా? అప్పుడు నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఇక్కడైతే గిన్నెలు అయిపోయాయి, నెక్స్ట్ గ్యాస్ కూడా క్లీన్ అయిపోయింది. ఈవినింగ్కి అయితే కొంచెం పని ఉంటుందన్నమాట, ఇంకా ఎక్కువ పని ఉండదు. ఇప్పుడే గ్యాస్ క్లీనింగ్, సామాన్లు క్లీనింగ్ అంతా అయిపోయింది కనుక ఇంకా ఈవినింగ్కి అయితే పని ఉండదన్నమాట. కొంచెం రెస్ట్ తీసుకొని ఏదో ఇంకా ఏం పని ఉంటే ఆ పని చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ పనులు అయితే కనుక నేను నైట్కి చేద్దామని ఇంకా దీన్ని అలానే ఉంచేసానండి. ఇదేనండి, ఇప్పటితో నేను అయితే వీడియోని ఆఫ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఓ లైక్, ఓ కమెంట్ అనేది నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.